కరీంనగర్ ఎంఆర్పీఎస్ నాయకులు తెలంగాణ చౌక్లో వెలిచాల రాజేందర్ రావు ఫ్లెక్సీకు పాలాభిషేకం చేశారు. గజగంటి కుమార్, శంకర్ బాబు, కిరణ్, శ్యామ్ భాస్కర్, మహేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీ కట్టిన వివాదం కాంగ్రెస్ పార్టీని దృష్టిలో పెట్టుకుని ఫ్లెక్సీ కట్టలేదు. గణేష్ మండపం వద్ద యూత్ వారిపై అభిమానంతో ఫ్లెక్సీ పెట్టారు తప్ప పార్టీని దృష్టిలో ఉంచుకుని ఎంఆర్పీఎస్ నాయకులు తెలంగాణ చౌక్లో మీడియా ద్వారా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు దొరికిన ఆణిముత్యం వెలిచాల రాజేందర్ రావు. నాయకుడు అంటే ఇలా ఉండాలి అంటే అది కేవలం వెలిచాల రాజేందర్ రావు మాత్రమే. గతంలో ఆయన తండ్రి అయిన వెలిచాల జగపతిరావు మన కరీంనగర్కు ఓసారి ఎమ్మెల్యే అయినారు. ఇప్పటి వరకు ఎవరూ చేయలేని అభివృద్ధి పనులు కూడా చేశారు. అలాంటి తరుణంలో వెలిచాల జగపతిరావు కట్టించిన వాటర్ ట్యాంకులు, వాటర్ పైప్ లైన్లు మన కరీంనగర్ ప్రజల దాహత్తిని తీరుస్తున్నాయి. మన జగపతిరావు ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే ఇప్పటి వరకు ఎవరూ కూడా చేయలేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అన్నారు. రాజేందర్ నాయకత్వాన్ని అడ్డు తొలగించుకోవాలి అని చూస్తున్న మీకు రానున్న కాలంలో కరీంనగర్ నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని, మీ ఆటలు ఇక సాగువని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాబోయే కాలానికి కాబోయే నాయకుడు అంటే మా వెలిచాల రాజేందర్ రావు. నా పేరు గజగంటి కుమార్. మరి 2-3 రోజుల నుంచి గణేష్ ఉత్సవాల సందర్భంగా దళిత నాయకులు ఫిక్స్ కట్టిన వివాదంలో మరి కాంగ్రెస్ పార్టీలో వివాదంగా తయారైంది. మరి కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ బలోపేతం కావాలంటే మరి ఇంటింటి ప్రచారంగా శ్రీకారం చుట్టిన వెలిచాల రాజేందర్ అన్న గారు మరి ఆ సందర్భంలో మన దళిత సోదరులు ఒక ఫిక్స్ కట్టి మరి జిల్లా అధ్యక్షుడు కవంపల్లి సత్యనారాయణ మా సోదరుడే, దళిత నాయకుడే. మరి కవంపల్లి సత్యనారాయణ ఫోటో లేదని దాని మీద మా దళిత నాయకులే కాంగ్రెస్ సెల్ వాళ్ళు కొంచెం లేవలెత్తడం వల్ల ఫిక్స్ కట్టిన వాళ్ళు క్షమాపణ కోరిర్రు. అదేవిధంగా మరి కరీంనగర్లో ఇంటింటి ప్రచారంలో భాగంగా తిరుగుతున్న వెలిచాల రాజేందర్ అన్న గారు సుత మరి పత్రిక ముఖంగా మరి విలేకరుల సందర్భంగా సుత ఈ ఫోటోకాలు తప్పకుండా ప్రతి ఒక్కరిది పాటించాలని సూచించారు. అయినా కానీ ఈరోజు మరి కవంపల్లి సత్యనారాయణను మిస్గైడ్ చేసి కొంత దళిత నాయకులను తొత్తులుగా మారి మరి దీన్ని ఒక ధర్నా కార్యక్రమంగా ఈరోజు ఎన్నుకున్నారు. అది కరెక్ట్ కాదని మేము హెచ్చరిస్తున్నాం దళిత నాయకులకు, ఎస్ఎస్ఎల్ వాళ్లకు. ఎందుకంటే ఈరోజు మరి గతంలో ఇంటింటి రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం కావాలని మన దళితులు ఎన్నో రోజులుగా ఆ కాంగ్రెస్ను నమ్ముకున్న రోజులు ఉండేవి. అవి ఈ రోజులు వచ్చినాయని ప్రతి ఇంట్లో ఒక శుభకార్యంగా చూసుకునే తరుణంలో మన దళితుల్లో చిచ్చు పెట్టుకున్నాం. అది కరెక్ట్ కాదని సూచిస్తూ హెచ్చరిస్తున్నాం కూడా. అదే సందర్భంగా మరి వెలిచాల రాజేందర్ గారికి ఉన్న ఈ కరీంనగర్ కాన్స్టిట్యూన్సీకి ఉన్న సంబంధం ఏంటంటే క్రీస్తులైన జగపతిరావు మరి పారా గుర్తు మీద చేసి మరి ఇంటింటి ప్రచారంలో ఆనాడే తిరిగి మరి పేదల పట్ల ఎన్నో పథకాలు ఇంటింటికి అందించిన వ్యక్తిగా గుర్తు పొందినటువంటి మరి జగపతిరావు కుటుంబము ఈరోజు ఆయన కుమారుడైన వెలిచాల రాజేందర్ గారు కాంగ్రెస్ కరీంనగర్ చుట్టూ ఇంటింటి ప్రచారం భాగంలో తిరుగుతున్న తరుణంలో జీర్ణించుకొని కొన్ని శక్తులు దళితులను రెచ్చగొట్టే విధంగా వాళ్ళు రుషిగొల్పి మరి ఒక దళితుల మీద దాడి జరిగే విధంగా పక్కదవి మమ్ములను ఆ యొక్క కుటుంబము
మరి ఆ యొక్క కుటుంబము ఆదుకునే విధంగా దశలో శ్రీకారం చుట్టుబడినటువంటి రాజేందర్ గారిని జీర్ణించుకోలేని కొన్ని శక్తులు మా మధ్య చిచ్చు పెట్టే కుట్ర పందుతున్నాయి. అవి మా దళితులకు సుత, మా ఎస్సీసీల అధ్యక్షులు, కాంగ్రెస్ అధ్యక్షులకు సుత అందరికీ సూచిస్తున్నాం. మనం కావాల్సింది ఇందిరమ్మ రాజ్యం కావాలి. గతంలో జరిగినటువంటి ఇందిరమ్మ రాజ్యంలో దళితులకు ఏ విధమైన న్యాయం జరిగిందో ఆ విధంగా న్యాయం కోరుకోవాలని మేము వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా మరి రాబోయే రోజులలో కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో మరి కొత్తపల్లి మండలంలో వెలిచాలన్న రాజేంద్రన్న గారి ఆధ్వర్యంలో 500 మందితో కాంగ్రెస్లో జాయిన్ కాబోతున్నానని నేను తెలియజేస్తూ, అది ఎలుగందల గ్రామంలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీలను అనుసంధానంలో తీసుకొని త్వరలోనే 500 మందితో మరి జాయిన్ కాబోతున్నానని తెలియజేస్తున్నాను.